నేను మీ కొరకై కాచి ఉన్నాను. శుభలేఖ వచ్చినది. ఇంద్రప్రస్థ బ్రహ్ముడు మీ కుక్క అది ఏమో చదివి వినిపించండి మామ. ఇదిగో చదువు చెప్పదని వినండి. రాజాది రాజా రాజ మార్కండ రాజ రణవీర ఖండీరులతో శ్రీ భారత సామ్రాజ్య చక్రవర్తులు మీ ప్రియ సోదరులైన పాండురాజు గారు శుభలేఖ. సోదర, నీ పితృదేవులైన మోహోచ్చతకై ఈ రాజలోకమంతయు జయించి రాజసుయాగము గావించుతున్నారు. కావున నీవు సత్యంగా సమేతముగా పోయి ఈ రాజలోకమంతయు జయించి రాజసుయాగము గావించు. ఇట్లు పాండురాజు కుమారుడు పాండవేయులు. అది ఏమో తప్పక చూడవలసినది. విరాగి అయిన పాండురాజుకు కుల ప్రవర్తనాసక్తి అయిన కుర్తికి జన్మించిన పాండవు, ఆమాల్యము ఆటపాటలతో మమ్మ అవస్థలు పెట్టిన పాండవు, రాక్షాగృహమున నిసేవిని నిట్టనిలువునా దహించిన వారున్న నీరాపనిందలు మాపై వేసిన పాండవు, ఏకచక్రపురమున విప్రవేశములతో ఇల్లు తీర్పమెక్కి పలుకులు మెక్కిన పాండవు, అంతకనగంతగా అతి కులవంతగా 5గురు ఒకే కంతను పరిణయమాడిన పాండవు, సాలియా సైత శల్యం సంతృప్తించిన సులకమైన ఇంద్రప్రస్థ వైభవముతో మేమీ రాజకార్యకు దూరు ఒకటి నవరథ ప్రమయమున తమ తండ్రి గారిని యమలోకమున చేర్చడం ఏమి కల్పనా చాతుర్యము, ఏమి కల్పనా చాతుర్యము. అయినను కుంతి మూలమున స్వర్గ నరకాధిపతులిరువురు పాండురాజునకు చుట్టములే కదా. ఆయనెందున్నను జరగనిదేమి అయ్యారే. సకల రాజన్యలోకము సాహోముని నాదము తలప భారతీ సుభాషితులతో పరిపాలన సాగించే మా కుమారాటుగా సార్వభౌమంత పదం సాగించగోరుడి పాండవుల దుష్ప్రయత్నమైంది. రారాజుతో సాటి రాజు కావాలన్న ధర్మజుని దుస్తంత్రమా ఇది. అయినచో ఎట్టి కుతంత్రములతోనూ కుచిత బుద్ధులతోనూ చేయించు రాజసూయము సాటి రాదు మన వేగరా. మనమిక కోడు ఒడితో మాత్రం వీక్షింపరాదు. ఎనిమిది చిత్రకథల సమేతముగా పోయి యోగభంగము, మైసర విధ్వంసము, పాండవుల వినాశము గావించుకొచ్చెదనగా. మహారాజా, నాకింక మంచి లేదు, మమత లేదు, మానవత్వము లేదు. ఆనతీయండి నాతో, ఆనతీయండి. ఆ పాండవులను ఓడించి ప్రాణములతో బంధించి మీ పాలముల నుండి విడివేసదనగా. వినరాదు. నీవు పోనిచో ఈ యాగము ఆగునది కాదు. ఒకవేళ పోకపోయినచో నిమిత్త క్రోధముతో శియగ్రస్తుడైన శియోధనుడు రాజశియాగమునకు వెల్లులేనట్టుంది ఈ వెలి లోకము. పోయినచో స్వజన బంధువుల మీద సమాధానముతో వచ్చినాడన్న మంచి పేరు నీవు దక్కించుకో. ఆ
చక్కగా చెప్పితివి సోదరా దుశ్శాసన. మన హోదాకు తగినట్లుగా ప్రయాణ సన్నాహముగా మిత్రులారా